Hello viewers, how are you today? Welcome to your favorite show Healthy and Tasty. ప్రతి ఇంగ్రీడియంట్ లోనూ మన బాడీ ఫంక్షనింగ్ కి ఉపయోగపడే బోల్డ్ అని న్యూట్రియంట్స్ అంటే ఏదో ఒక న్యూట్రియంట్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. సో ప్రతి ఒక్కదాన్ని మనం ఫుడ్ లో ఇన్కార్పొరేట్ చేసుకునేలాగా మనం ట్రై చేస్తూ ఉండాలి. కాదేది కవితకి అనర్హం అన్నట్టు మన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కూడా మనం ప్రతిదీ కూడా తినడానికే అవైలబుల్ గా ఉన్న ప్రతిదీ కూడా మనం తినడానికి ట్రై చేయాలి. సో ఈ రోజు హెల్దీ అండ్ టేస్టీలో అలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తో డిఫరెంట్ రెసిపీస్ ఏం చేయబోతున్నామో చూడడానికి మీరు అందరూ రెడీ కదా? సో నేను కూడా రెడీ మీతో పాటు. సో స్టార్ట్ చేసేద్దాం. సో గౌరీ, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ టుడే విత్ వండర్ఫుల్ రెసిపీస్. ఓకే, సో ఏం చేద్దాం ఈ రోజు? ఇవాళ మనము ఓకే, సో లెట్యూస్ మనం ఇష్టంగా వాడుతూ ఉంటాం కదా. అవును, బ్రౌన్ రైస్ కూడా మనకి చాలా ఫేవరెట్ కదా, Yes. చాలా హెల్దీ కూడా. సో మనం సాటెడ్ లెట్యూస్ విత్ బ్రౌన్ రైస్ చేద్దాం అన్నమాట ఇవాళ. సాటెడ్ లెట్యూస్ విత్ బ్రౌన్ రైస్. ఓకే, సో రైస్ రెసిపీ, బట్ లెట్యూస్ ని మనం ఎంత సాటే చేయొచ్చు అన్నది చూసుకోవాలి. అవును, దాంతో పాటు మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అదే నేను అందుకే అన్నా కదా, ఇంగ్రీడియంట్స్ ఏం వేస్తున్నామో చూడాలని. సరే మరి స్టార్ట్ చేసిద్దాం అయితే. తీసుకో ఇంగ్రీడియంట్స్. ఓకే, సో సింపుల్ ఇంగ్రీడియంట్స్, కొన్ని ఇంగ్రీడియంట్స్ బట్ మనకి లాట్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూ. ఓకే, చూడగానే నాకు అర్థమైపోయింది. ఒక బ్లాండ్ టేస్ట్ లో మనకి సింపుల్ ఇదిగా టేస్ట్, లైట్ టేస్ట్ అయితే ఉంటుంది కదా డెఫినెట్లీ. సో సిలరీ స్టిక్స్, celery sticks, carrots and మెయిన్లీ నువ్వులు, కలాంజీ సీడ్స్ కూడా వాడుతాం అన్నమాట. కలాంజీ అండ్ మిరియాలు లైట్ గా. సో ఇవన్నీ కలిపి పెట్టేసావు మనకు కావాల్సిన క్వాంటిటీలో. సో మరి స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేయనా? సో ఇక్కడ మనం వెజిటబుల్ బ్రాత్ కూడా వాడుతున్నాము కాబట్టి మనం ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఫస్ట్ ఏంటంటే మనము వెల్లుల్లిపాయ వేసుకుందాము. ఎందుకు అంటే మనకి ప్లెయిన్ గా ఉన్నప్పుడు కొంచెం యూనో వెల్లుల్లిపాయ ఫ్లేవర్, వెల్లుల్లిపాయ టేస్ట్ మనకి కావాలి కదా, చాలా బాగుంటుంది. ఎందుకంటే మిగతా మసాలాలు, పౌడర్లు ఏం వాడట్లేదు కదా. సో ఆబ్వియస్లీ మనకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. సో ఎప్పుడైనా మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ బ్లాండ్ గా తీసుకున్నప్పుడు జస్ట్ ప్లెయిన్ అల్లం వెల్లుల్లిపాయ ఇలా వేసుకున్నప్పుడు మనకి చాలా మంచిది. అయితే నువ్వులు అండ్ ఏదైతే మనం ఈ మిక్చర్ ఉందో లైట్ గా వేసేసి సాటే చేసేసి ఆయిల్ లో వేయకుండా సైడ్ కి వేసుకుందాం, లేదంటే మాడిపోతుంది కదా మనం, అది కూడా చూసుకోవాలి మనము. సో మిరియాలు, కలాంజీ వల్ల మనకి ఏంటి యూజ్? కలాంజీ మనకి సేమ్ ఇప్పుడు మెంతులు వల్ల డయాబెటీస్ కి ఎంత సేఫ్ గా ఉంటుందో, సో దాంట్లో ఉన్న ఫైబర్ వల్ల మనకి డయాబెటీస్ ఫ్రెండ్లీ. అది కాకుండా అలర్జీస్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిస్తాయి, జాయింట్ పెయిన్స్ ఎవరికైతే ఉంటాయో అవి తగ్గిస్తాయి. సో ఫస్ట్ మనము ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు, దాంతో పాటు మనం సెలరీ స్టిక్స్ కూడా వేసుకున్నాము, ఎందుకంటే ఇవి కూడా టైం పడుతుంది కదా, గట్టిగా ఉంటాయి కాబట్టి టైం పడుతుంది మగ్గడానికి. క్యారెట్ కూడా వేసుకున్నాము. సో ఒక డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఇప్పుడు మనం వాడుతున్నాం అనమాట. సో ఎప్పుడు ఒకటే రకమైన యూనో వెజిటబుల్స్ వాడే కన్నా ఇలా వాడి అండ్ ఒక డిఫరెంట్ టొమాటో లాంటివి అవాయిడ్ చేసి ఒక డిఫరెంట్ రెసిపీ లాగా కూడా. సో కొంచెం వెజిటబుల్ బ్రాత్ వేసుకున్నాం. ఇప్పుడు ఒక నిమిషం సాటే అయ్యాక వేసుకున్నాం. కొంచెం ఫ్రై అవ్వని పచ్చిదనం కొంచెం హైలో పెట్టుకుందాము. సో మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ నువ్వులు ఏదైతే సాల్ట్ కొంచెం అక్కడి నుంచి వేసుకున్నాము. సో ఈ నువ్వులు ఏదైతే ఉంటుందో, నువ్వులు, కలాంజీ సీడ్స్, మిరియాలు, ఇవి బాగా ఫ్రై అవ్వకుండా చూసుకోవాలన్నమాట. జనరల్ గా చాలా మంది ఉల్లిపాయలు కూడా ఏంటంటే ఇంకొక కైండ్ ఆఫ్ టేస్ట్ రావడం కోసము ఫ్రై చేయరు. సాంబార్ లో, పులుసులో, మజ్జిగ పులుసు లాంటివి పైన వేసేస్తారు. సో దట్ వాటర్ లో బాయిల్ చేస్తే దాని ఫ్లేవర్ వేరే ఉంటుంది కాబట్టి. సో ఆ టేస్ట్ కూడా మనకి ఇప్పుడు కావాలనేసి. అండ్ క్యారెట్స్ కూడా మనం ఎక్కువ ఫ్రై చేసేస్తే మళ్ళీ మనకి ఆ టేస్ట్ రాదు కదా. డెఫినెట్ గా సెలరీ అంటే మనకి వాటర్ లోనే కుక్ అవుతే బెటర్ అయితే బాగుంటుంది, ఎందుకంటే మనకి దీంట్లో అయితే రాదు కదా. సో కొంచెం స్టాక్ మనం లెట్యూస్ వేసినప్పుడు ఉంచుకుందాం అన్నమాట. సో ఇప్పుడు స్టాక్ మనకి సరిపోతుంది. ఓకే, సో కొంచెం మూత పెట్టేద్దామా? సాల్ట్ కూడా ఎలాగో యాడ్ చేసాం కాబట్టి మూత పెట్టేద్దాం. సో మనకి కొంచెం ఉడికితే బాగుంటుంది. సో ఎప్పుడు మనం సాటే చేసుకుని ఆ ఫ్లేవర్ తీసుకొస్తాం కదా. సో ఇప్పుడు కొంచెం బ్రాత్ లోనే మనం బాయిల్ చేయాలి. జనరల్ గా రెసిపీలో అసలు ఆయిల్ కూడా ఉండదు అనమాట. అదే ఆయిల్ లేకుండా ఓన్లీ మనం బ్రాత్ లో కుక్ చేసుకుని బ్రౌన్ రైస్ యాడ్ చేసుకుని సాల్ట్ వేసుకుని తీసుకోవచ్చు. కొంచెం మనకి ఆయిల్ సాటే చేయడం అనేది అలవాటు కాబట్టి వెల్లుల్లిపాయ వేస్తున్నాం కాబట్టి మన ఇండియనైజ్డ్ అంటే కొంచెం మనకు ఆ టేస్ట్ నచ్చడానికి సో అలా చేసుకున్నాం. అలా ఒక్కసారి సాటే చేసుకుంటే బాగుంటుంది. అండ్ మనకి ఇందులో మామూలు రైస్ అంటే ఆబ్వియస్లీ ఈ కాంబినేషన్ చూస్తే బ్రౌన్ రైస్ పర్ఫెక్ట్, డౌటే లేదు. ఇదర్ కినువా ఆర్ బ్రౌన్ రైస్ ఇలాంటివి వాడుకోవచ్చు.
బట్ ఒకవేళ మనకి ఇవేవి అవైలబుల్ లేదనుకో, మామూలు రైస్ కానీ ఇంకేదైనా గోధుమ రవ్వతో కానీ ఇలా కూడా చేసుకోవచ్చు అంటావా? డెఫినెట్ గా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వైట్ రైస్ మనం రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం కదా, సో వైట్ రైస్ కన్నా మనకి హెల్దీగా ఉండడానికి వైట్ రైస్ అంటే మనం వైట్ రైస్ తో పాటు కొంచెము ఎంతైనా టాంజినియస్ కానీ కారాలు కానీ మసాలా కానీ ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో బ్రౌన్ రైస్ అనగానే ఓకే ఏదైనా హెల్దీ, సో ఏదైనా కొంచెం కారం లేకుండా, ఏదైనా కొంచెం మసాలా లేకుండా అనే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా, ప్రిపేర్ అయిపోయి ఉంటుంది, ప్రిపేర్ అవుతుంది. సో అందుకనే మన అలా బ్రౌన్ రైస్ తో ఇలా హెల్దీ కాంబినేషన్స్ అండ్ అలాంటి డెఫినెట్ గా ఇప్పుడు మనకి బేస్ ఏదైతే ఉందో దాంతో పాటు మ్యాచ్ అయ్యే వెజిటబుల్స్ అండ్ దాంతో పాటు మ్యాచ్ అయ్యే ఇంగ్రీడియంట్స్ వేసుకుంటేనే మనకి మరి డామినేట్ చేయకుండా ఉంటుంది. సో మ్యాచ్ అవ్వాలి జనరల్ గా మొత్తం మనం ఏమైతే చేస్తున్నామో అది మొత్తం పట్టేసేయాలి ఒకదానికి, ఒకటి హైలైట్ అవుతూ ఒకటి తక్కువ అవుతూ అలా టేస్ట్ వైజ్ అలా బాగుంటుంది. సెకండ్ ఇంగ్రీడియంట్ మనకి ఎందుకు వేసామా అనిపిస్తుంది, అలా చేసుకోకూడదు. అందుకనే ఇలా మనం సో కొంచెం మనకి ఇది కుక్ అయితే మిగతా వేసేసుకోవచ్చు. సో కొంచెం కుక్ అయిపోయింది కదా మనకి సెలరీ కూడా కుక్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం బ్రౌన్ రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు కూడా బాగా కుక్ అయింది. సో ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ వేసేసేద్దాము. సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ కూడా వేసుకుందాము. కొంచెం పెప్పర్ కూడా వేసేసాం. ఆల్రెడీ మనం పెప్పర్ కార్న్స్ వేసుకున్నాము. సో ఇప్పుడు గ్రౌండ్ చేసిన పెప్పర్ కూడా లైట్ గా కొంచెం వేసుకుంటే మనకి బెటర్ అన్నమాట. మనకి మెయిన్ ఈ వెల్లుల్లిపాయ అండ్ పెప్పర్ ఘాటు అది కరెక్ట్ గా సరిపోతుంది. సో ఇప్పుడు దీంతో పాటు మనం బ్రౌన్ రైస్ వేసుకుందాం. ఓకే మిక్స్ చేసేస్తాం. ఓకే సో ఇప్పుడు బ్రౌన్ రైస్ వేసుకుని మనం లెట్యూస్ ని ఏమాత్రం బాగా ఫ్రై చేసేసి అలా చేసుకోకుండా అయిపోకుండా ఇలా అన్నమాట. సో ఫస్ట్ ఒకసారి బ్రౌన్ రైస్ మిక్స్ చేసేసి మనం రెగ్యులర్ గా చేసుకునే అవే మసాలాలు అదే ఇంగ్రీడియంట్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా లైట్ గా బ్లాండ్ గా. ఓకే సో ఇప్పుడు మనకి ఇవన్నీ మిక్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు లెట్యూస్ వేసుకుందాం. సో ఇప్పుడు లెట్యూస్ వేసుకోవడం వల్ల మనకి లెట్యూస్ బాగా ఫ్రై అవ్వదు, బట్ డెఫినెట్ గా కుక్ అవుతుంది. ఎందుకంటే మనకి లెట్యూస్ చాలా సన్నగా ఉంటుంది అండ్ కుక్ అవ్వకపోయినా మనకి బాగుంటుంది. సో యాజ్ అ సాలెడ్ మనం తినాలి. సో దాంట్లో ఉన్న న్యూట్రిషన్ మనకు రావాలి కాబట్టి మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. కొంతమందికి సాలెడ్ లాగా మరి పచ్చిగా నచ్చని వాళ్ళు ఇలాంటి రెసిపీస్ లో ఇలా కొద్దిగా పైన సాటే చేసుకుంటే సరిపోతుంది. కొంచెం సేపు మూత పెట్టేద్దాం సో దట్ అన్ని ఫ్లేవర్స్ బ్లెండ్ అయిపోతాయి చక్కగా. ఓకే మన కొంచెంసేపు వెయిట్ చేయాలి కదా, మనకి మొత్తం బ్లెండ్ అయిపోతే టేస్ట్ అన్ని సూపర్ గా ఉంటుంది రెసిపీ. ఇవాళ టిప్ ఆఫ్ ది డే ఏంటి అంటే మనం హెల్దీ లంచ్ తింటున్నామా లేదా అన్ని రిక్వైర్మెంట్ మనం మీట్ అవుతున్నామా ఎలా చూసుకుంటామా. సో ఒక పవర్ ప్లేట్ మనం కనుక ప్లాన్ చేసి లంచ్ లో అండ్ డిన్నర్ లో కనుక తీసుకుంటే విత్ ఆల్ ద హెల్దీ న్యూట్రియంట్ ఐటమ్స్ అప్పుడే మనకి లంచ్ అనేది కంప్లీట్ గా ఉంటుంది. అప్పుడే ఇన్ డే టోటల్ గా రిక్వైర్మెంట్ మీట్ అవ్వగలం. సో అందుకనే హెల్దీ లంచ్ ప్లాన్ చేసుకుంటూ ఉంటే మనకి చాలా మంచిది. ఓకే సో చూద్దాం మనకి అన్ని బాగా ఫ్రై చూసావా. సో లెట్యూస్ కొంచెం సేపటికి మనకి బాగా మెత్తగా అయిపోయింది, ఇంకా వెళ్ళిపోయింది. ఆఫ్ చేసేద్దామా. కొంచెం వెనిగర్ వేసుకుందాం. సో మన ఫ్లేవర్స్ ఏం వేసుకోలేదు అనుకుంటున్నాం కదా, ఇలాంటి లాస్ట్ లో టచ్ చేస్తే చాలు మనకి బోల్డ్ అయితే టేస్ట్ వచ్చేస్తుంది. ఇది ఇంకా లాస్ట్ లో వేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. దీంట్లో మనం సర్వ్ చేసుకుందాం. అరోమా అయితే చాలా డిఫరెంట్ గా వస్తుంది. నాకైతే తెలుసా ఏదో కొబ్బరి నూనె కూడా కొంచెం అనిపిస్తుంది. ఎందుకు అంటే మనకి కలాంజీలో కలాంజీ ఆయిల్ ఉంటుంది కదా, ఆ సీడ్స్ ఎప్పుడైతే వేస్తామో మనము ఎప్పుడైతే ఫ్రై చేస్తామో దాని ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఆ ఎక్స్ట్రాక్ట్ అయినప్పుడు మనకి దాని మంచి ఆయిల్ కూడా వస్తుంది కదా. సో అందుకని మనం ఆయిల్ లెస్ రెసిపీ యాక్చువల్లీ చేసుకోవచ్చు. నువ్వుల నూనె కూడా ఉంటుంది. సో అందుకని రిలీజ్ అవుతాయి కాబట్టి సో బ్లాక్ సీడ్స్ అని మనకి కలాంజీ బాగా చెప్తోంది కదా. ఓకే సో రెసిపీ రెడీ అయిపోయింది, సాటెడ్ లెట్యూస్ అండ్ బ్రౌన్ రైస్. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే దీన్ని తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన పదార్థాలు మరొకసారి చూసేయండి. సాటెడ్ లెట్యూస్ అండ్ బ్రౌన్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉల్లిపాయ 1, క్యారెట్ 1, సెలరీ స్టిక్స్ 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 2, లెట్యూస్ ఆకులు 2, నూనె 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, వెజిటబుల్ స్టాక్ 1 కప్పు, ఉప్పు తగినంత, నువ్వులు, కొలంజీ, మిరియాలు 1 టేబుల్ స్పూన్. సాటెడ్ లెట్యూస్ అండ్ బ్రౌన్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసుకుని వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఇందులో నువ్వులు, కొలంజీ, మిరియాల మిశ్రమం కూడా వేసి వేయించుకుని ఉల్లిపాయ ముక్కలు, సెలరీ స్టిక్స్, క్యారెట్ ముక్కలు వేసి వెజిటబుల్ బ్రాత్ కూడా వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి.
తర్వాత ఇందులో తగినంత ఉప్పు, మిరియాల పొడి, ఉడికించుకున్న బ్రౌన్ రైస్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత లెట్యూస్ ఇందులో వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా వెనిగర్ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సాటెడ్ లెట్యూస్ అండ్ బ్రౌన్ రైస్ రెడీ. ఓకే, తయారు చేసుకునే విధానం అని కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో గౌరీ, టేస్ట్ చూద్దామా ఇప్పుడు? యా, చూసేద్దాం. వెరీ నైస్, పర్ఫెక్ట్. మనం ఇందాక నుంచి అనుకుంటున్నాం కదా బ్లాండ్ టేస్ట్ అన్ని బ్లెండ్ చేయాలి అని, నిజంగా అలాగే కరెక్ట్ గా ఉంది. సో అందుకనే మనము కొంచెం ఆయిల్ తీసేసి బ్రాత్ లో మాత్రమే మనము కలాంజీ సీడ్స్ కానీ నువ్వులు కానీ బాయిల్ చేస్తే నిజంగానే ఆయిల్ లేకుండా చేస్తే ఇంకా బాగుండేదని నిజంగా. ఎందుకంటే ఆ ఆయిల్ ఆల్రెడీ ఇప్పుడు మనకి తిల్లో ఉంటుంది, కలాంజీలో ఉంటుంది, ఆ ఆయిల్ ఆల్రెడీ రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి ఆ ఫ్లేవర్ లోనే మనకి రైస్ కుక్ కావాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో మనం కొంచెం ఇండియనైజ్డ్ గా మనం వేసుకున్నాం, కొంచెం గార్లిక్ అదంతా వేసుకున్నా కూడా గార్లిక్ డామినేట్ చేయలేదు, జస్ట్ టూ క్లోజ్ తెలుస్తుంది అంతే. సో బ్రౌన్ రైస్ కి ఇవన్నీ బాగా కలిసాయి. లెట్యూస్ లాస్ట్ లో వేయడమే కరెక్ట్. అవును, లేదంటే మరీ ఫ్రై అయిపోయి మెత్తగా అయిపోయి యాక్చువల్లీ ఎక్కువ సాటే అయితే కూడా అంత బాగోదు నిజంగా. అలా హాఫ్ సాటే లాగా లేదా పచ్చివి ఉంటేనే బాగుంటుంది లెట్యూస్ అనేది. సో దిస్ ఇస్ ద రైట్ ప్రొసీజర్ లెట్యూస్ ని వాడుకోవడానికి. అంటే సాలడ్స్ కాకుండా చేసుకోవాలంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది. సో రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ మన దగ్గర ఎప్పుడు ఉండే ఇంగ్రీడియంట్స్ లెట్యూస్ లాంటివి మాత్రం కొంచెం తెచ్చుకుని అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి. ఓకే, ఒక మంచి రైస్ ఐటమ్ చూసేసాం కదా, మరి నెక్స్ట్ రెసిపీ ఏం చేద్దాం? నెక్స్ట్ రెసిపీ, సో ఇంత హెల్దీ ఐటమ్ చూసాక కూడా మళ్ళీ హెల్దీగానే తినాలి ఉంటుంది కదా. అందుకనే పంకిన్ సీడ్స్ విత్ రోస్టెడ్ క్యారెట్ అండ్ ఫెటా సాలడ్ చేసుకున్నాం. సో సాలడ్ లో మనకి రోస్టెడ్ క్యారెట్స్ అండ్ పంకిన్ సీడ్స్ ఉంటాయి. సో చూద్దాం మరి ఓవరాల్ గా కాంబినేషన్ ఎలా కుదురుతుందో అని చూద్దాము. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. తీసుకో ఇంగ్రీడియంట్స్. గ్రీన్స్ బాగా కనిపిస్తున్నాయి. లాట్ ఆఫ్ గ్రీన్స్ మనకి. ఓకే, నువ్వు క్యారెట్ ను ఇదే మెన్షన్ చేసావు, కానీ మెన్షన్ చేయనివి చాలా ఉన్నాయి. సో మనం మెన్షన్ చేసుకున్నాము. సో ఇది మనము 2 ఐటమ్స్ లాస్ట్ లో వేసుకుంటాం. అసలు మనం హీట్ కి ఎక్స్పోజ్ చేయాలి. ఓకే, చీజ్ అండ్ పంకిన్ సీడ్స్. మనం హీట్ కి ఎక్స్పోజ్ చేయకూడదు, చేయకపోతేనే బెటర్. ఎందుకంటే సీడ్స్ ఎప్పుడైనా సరే మనకి అలా రాగా తీసుకున్నా లేకపోతే సోప్ చేసి తీసుకున్నా చాలా మంచిది. బట్ అఫ్ కోర్స్ కొన్ని రెసిపీస్ లో మనం కొంచెం కుక్ చేసుకుంటాం పర్వాలేదు. అదే ప్రతిసారి ఇంకా ఇంకా హెల్దీగా ఎలా తీసుకోవచ్చు అని మనం చూపిస్తున్నాం. అవును. సో ఇప్పుడు రైస్ ఇలాంటివి అయితే సాటే చేసుకుంటున్నాము. ఇలాంటివి అయితే మరి ఎక్కువ హీట్ కి ఎక్స్పోజ్ చేయకుండా ఉంటే బెటర్ అన్నమాట. ఓకే, సరే అయితే రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో సాలడ్ కాబట్టి మిక్స్ చేసుకోవాలి. మనం ఓన్లీ బేక్ చేస్తున్నాం. ఓకే, సో యా, దీంట్లో ప్రపోర్షన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఏమేమి ఎంత తీసుకుంటున్నాం అనేది చూసుకోవాలి. మెయిన్ గా సాలడ్ కాబట్టి పాలకూర ఈజీగా తీసుకోవచ్చు సాలడ్ లాగా. పాలకూర మెయిన్ చేస్తున్నాం కాబట్టి కరెక్ట్ గా సరిపోతుంది మనకి. దాని పచ్చివాసన పోయి కరెక్ట్ గా ఉంటుంది. పాలకూర వేసుకున్నాము. పుదీనా లీవ్స్, పుదీనా మనకి డీటాక్స్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ కదా. ఇప్పుడు పాలకూర ఎంత మనకి సాలడ్ లాగా తినడానికి ఈజీగా ఉంటుంది, దాంట్లో న్యూట్రిషన్ మనకి ఎక్కువ రావాలి కాబట్టి అలా బేక్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో అలా మనం పాలకూర వేసుకున్నాం. ఇప్పుడు పుదీనా అంటే సాలడ్ లాగా వేసుకుంటున్నాం కాబట్టి, సో సాలడ్ లాగా వేసుకుంటున్నాం కాబట్టి దాని వల్ల మనకి చాలా డీటాక్స్ అవుతుంది. అవును, సాలడ్ ఇస్ ద బెస్ట్ వే. మనం ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేయట్లేదు, ఎక్కువ కుక్ చేయట్లేదు. సాలడ్ లాంటివి మనం తీసుకుంటున్నాం హెల్త్ బెనిఫిట్స్ కోసమే. అవును, జనరల్లీ చూసుకున్నా కూడా. సో అలాంటప్పుడు మాక్సిమం హెల్దీ ఇంగ్రీడియంట్స్ ని వాడడానికి ట్రై చేస్తే మంచిది. సో అలా మనం పుదీనా డీటాక్స్ కోసం వేసుకుంటున్నాం. కొత్తిమీర కూడా మంచి ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాము. తర్వాత క్యారెట్స్. సో క్యారెట్ సాలడ్ అంటే మనకి క్యారెట్స్ కంబైన్ చేస్తే చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు మనకి క్యారెట్స్ తక్కువ కనిపిస్తాయి, బట్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనం ఆ తర్వాత మనకి ఎలాగో అది మగ్గిపోయి చిన్నగా అయిపోతుంది, తక్కువ అయిపోతుంది కాబట్టి క్యారెట్స్ ని ముక్కలాగా వేసుకున్నాం. జనరల్లీ సాలడ్స్ లో ఇటు ముక్కలైనా వేసుకోవచ్చు, గ్రేటెడ్ అయినా వేసుకోవచ్చు, మన ఓవరాల్ కన్సిస్టెన్సీని బట్టి. కాబట్టి ఇప్పుడు మనం పీసెస్ లా తీసుకున్నాం. ఓకే, గ్రేటెడ్ లా తీసుకుంటే కొంచెం ఎక్కువ కుక్ అయిపోతుంది కదా, అందుకే మనం పీసెస్ లాగా సాలడ్ లా తీసుకుంటే బెటర్. అవును. సో కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాం మనము. అంటే వేరే వెజిటేబుల్ ముక్కలు ఏమైనా ఉన్నాయనుకో
దెన్ వీ కెన్ హ్యావ్ గ్రేటెడ్ క్యారెట్ ఇన్. అవును, యా. సో ఇప్పుడు మనకి క్యారెట్ మెయిన్ వెజిటబుల్ Main లాగా carrot. ఉంది. యా కొంచెం సాల్ట్, యా ఎక్కువ లేదు. ఎందుకంటే పాలకలో కావాల్సినంత సాల్ట్ ఉంటుంది. అండ్ 1 teaspoon ఆలివ్ ఆయిల్, ఓకే హాఫ్, యా అంతే, టీస్పూన్ సరిపోతుంది. లాస్ట్ లో మనం వెనిగర్ అండ్ పంకిన్ సీడ్స్, చీజ్ ఇవన్నీ Last లో ఇది ఒకసారి వేసుకున్నాము. కలిపేద్దాం కలిపేసేసి యా జస్ట్ టాస్ చేసేసి అవెన్ లో పెట్టేద్దాం. ఫ్యూ సెకండ్స్ వరకు మనకి సరిపోతుంది అనమాట, ఎక్కువసేపు అవసరం లేదు. క్యారెట్స్ కూడా మనం ఎంత సాలెడ్ లాగా తీసుకుంటేనే బెటర్ అనుకుంటూ ఉంటాం కదా, అందుకని ఎక్కువసేపు అవసరం ఉండదు. సో 2 minutes పెడదామా? ఫ్యూ సెకండ్స్ వరకు, అంటే ఒక యా 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 సో ఒక 40 seconds to 50 seconds వరకు పెడితే సరిపోతుంది. పెట్టేసా. ఓకే ఓకే సో మనకి బేక్ అయితే ఆల్మోస్ట్ సాలడ్ రెడీ అయిపోయినట్టే. మిగతా 3 ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి, కానీ అది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఎంత క్వాంటిటీలో మనం ఆ ఫీటా చీజ్ ని వేసుకోవచ్చు అన్ని తెలుసుకోవాలి. వ్యూవర్స్ కోసం మరో టిప్, లంచ్ లో డిన్నర్ లో మనం ప్రోటీన్ తీసుకుంటున్నామా? సో ఇన్ డే ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వడానికి మనము లంచ్ లో ఏ ఐటమ్స్ తీసుకోవాలి? సో మనకి దాల్, ఎగ్, చికెన్, ఫిష్ ఇవన్నీ ప్రోటీన్ ఐటమ్స్. సో ఒక కప్ అట్లీస్ట్ మనం ఈ ప్రోటీన్ ఐటమ్స్ తీసుకుంటేనే మన లంచ్ అండ్ డిన్నర్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది అండ్ మన రిక్వైర్మెంట్ మీట్ అవ్వగలం. ఓకే సో మన ఓవెన్ సరైన ఇచ్చేసింది, సాలడ్ రెడీ అయిపోయి ఉంటుంది. చూద్దాం. పర్ఫెక్ట్ గా అయిపోయింది. ఓకే మనం అనుకున్న చిన్న చిన్న ఫ్లేవర్స్ మనం వేసుకుందాము. సో కొంచెం వెనిగర్ వేసుకుందాము. ఓకే తర్వాత పంకిన్ సీడ్స్ అనుకున్నాం కదా. అవును. సో పంకిన్ సీడ్స్ 1 teaspoon వేయాలి. ఓకే, మరి సీడ్సే కదా వేసేద్దాము అనుకుంటే కాదు. సో మోడరేషన్. అండ్ 1 teaspoon ఎందుకు అంతే ఎందుకు తీసుకోవాలి చెప్పు. సో దాంట్లో మనకు కావాల్సిన అంటే అన్నిట్లో ఇప్పుడు అన్ని సీడ్స్లలో మనకి ప్రోటీన్ ఉంటాయి, అన్ని ఫైబర్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి కదా. సో అది చూసుకుంటూనే మనం ఏదైనా సరే వేసుకోవాలి. సో సీడ్స్లలో ఏంటంటే కొంచెం మనకి కావాల్సిన అదర్ ఏవైతే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు కొన్నిట్లో ఇన్హిబిటర్స్ ఉంటాయి, ఇప్పుడు కొన్నిట్లో మనకి యూనో యూట్రస్ ని కాంట్రాక్ట్ చేసే ఉంటాయి. సో మనకి కూడా అలాంటి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎక్కువగా తీసుకోవడం కూడా చాలా హార్మ్ఫుల్ మనకి సీడ్స్. సో అందుకని మనం జాగ్రత్తగా తీసుకోవాలి. యా ఓకే, జనరల్లీ అలాంటివి ఏంటంటే మనకి గుప్పెట్లో తీసుకుంటే బోల్డ్ తినేయాలనిపిస్తూ ఉంటుంది. సో వేడి మీద కొంచెం చీజ్ వేసుకున్నాం. అవును, అది కరిగిపోతుంది కూడా ఆల్రెడీ. సో మనకి పంకిన్ సీడ్స్ ఉన్నాయి కదా, అదే మనకి కొంచెం మంచి కనిపిస్తుంది. ఓకే, వేసేద్దాం. ఇంకా డిష్ అవుట్ చేసి ఫైనల్ గా. సో ఒక పర్సన్ సర్వింగ్ అయితే ఇది కరెక్ట్ గా సరిపోతుంది కదా మనకి కావాల్సినంత క్వాంటిటీ ఇదైతే. ఎందుకంటే ఆకుకూర కాబట్టి క్యారెట్ ఇవన్నీ తీసుకున్నాం. క్యారెట్ మళ్ళీ మంచి క్యాలరీ ఇది ఉంటుంది కాబట్టి. యా సో కావాల్సిన ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి మనకి, పుదీనా అండ్ కొత్తిమీర. ఓకే, సో రెడీ అయిపోయిందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మంచి సాలడ్. సో మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే దీన్ని తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన పదార్థాలు మరొకసారి చూసి నోట్ చేసుకోండి. పంకిన్ సీడ్స్ విత్ రోస్టెడ్ క్యారెట్ అండ్ ఫిటా సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ 1, పుదీనా కొద్దిగా, నూనె 1/2 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 teaspoon, పంకిన్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్, పాలకూర 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఫిటా చీజ్ కొద్దిగా. పంకిన్ సీడ్స్ విత్ రోస్టెడ్ క్యారెట్ అండ్ ఫిటా సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పాలకూర, పుదీనా, కొత్తిమీర, క్యారెట్ ముక్కలు, జీలకర్ర, తగినంత ఉప్పు, 1 teaspoon ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకుని అవెన్ లో పెట్టి 50 సెకండ్ల పాటు బేక్ చేసుకోవాలి. బేక్ అయిన సాలడ్ లో కొద్దిగా వెనిగర్, పంకిన్ సీడ్స్ వేసుకుని చీజ్ తురుముకుని సర్వ్ చేసుకుంటే పంకిన్ సీడ్స్ విత్ రోస్టెడ్ క్యారెట్ అండ్ ఫిటా సలాడ్ రెడీ. తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సాలడ్ నాకైతే ఎప్పుడెప్పుడు టేస్ట్ చూడాలని ఉంది. బికాజ్ సాలడ్స్ లో మనకి ఎన్ని వెరైటీస్ ఉంటే అంత బాగుంటుంది కదా. ఇదిగో పర్ఫెక్ట్ గా అయింది. పర్ఫెక్ట్. నేను క్యారెట్ ఎక్కడ ఎక్కువ కుక్ అయిపోతుందేమో, ఎక్కువ సాఫ్ట్ అయిపోతుంది కదా అనుకున్నాను. అటు మరీ పచ్చిగాను లేదు,
జస్ట్ 50 seconds కి మనకి నీట్ గా వచ్చేసింది, పర్ఫెక్ట్ అలానే ఉండాలి. ఎందుకంటే క్యారెట్ లో ఎంత గట్టిగా ఉంది అంటే దాంట్లో ఉన్న అంత న్యూట్రిషన్ మనకు వస్తుంది అనమాట. ఎప్పుడు అంత సాఫ్ట్ గా చేయకూడదు. ఈవెన్ ప్రెషర్ కుకింగ్ కూడా అంత మంచిది కాదు అనమాట. సో అందుకనే ఇలా బేకింగ్ కానీ ఫ్లేవర్స్ ఎంత బాగున్నాయి కదా, లైట్ పుదీనా ఫ్లేవర్ తగులుతూ సూపర్ గా ఉందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అండ్ పంప్కిన్ సీడ్స్ కూడా అక్కడక్కడ కమ్మగా తగులుతున్నాయి. దాని టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఈ కాంబినేషన్ డెఫినెట్ గా ఇలా ట్రై చేసేయండి. ఓకే అబ్బా, న్యూట్రిషనల్ వాల్యూస్ ఒకసారి ఈ 2 రెసిపీస్ లో చెప్పేసాయి చక్కగా. ఓకే, సో ఫస్ట్ మనం సాటెడ్ లెట్యూస్ విత్ బ్రౌన్ రైస్ చేసాము. సో అందుకే సాటెడ్ లెట్యూస్ అని పెట్టాం పేరు. ఎందుకంటే లెట్యూస్ ఎక్కువగా కుక్ చేయకూడదు, దాంట్లో ఉన్న ఫైబర్ పోతుంది అండ్ అది సాఫ్ట్ గా అయిపోతే దాంట్లో న్యూట్రిషన్ మనకు ఉండదు. కాబట్టి ఏ వెజిటబుల్ అయినా అంతే. సో అందుకనే మనము వెజిటబుల్స్ అన్ని ఫస్ట్ కుక్ మాక్సిమం మనం కుక్ చేయకుండా కూడా తినగలుగుతాము. అలాగే చేసుకుంటేనే బాగుంటుంది. సో ఈ సాటెడ్ లెట్యూస్ వల్ల మనం దాంట్లో ఆల్రెడీ బ్రాత్ లో కుక్ చేసాం కదా. సో జనరల్ గా ఆయిల్ కూడా ఒమిట్ చేసి బ్రాత్ లో కుక్ చేస్తే మనకి ఆ కలాంజీ సీడ్స్ కానీ నువ్వులు కానీ పెప్పర్ కానీ ఆ ఫ్లేవర్స్ ఆ ఆయిల్ హెల్దీ ఆయిల్ మనకు వస్తాయి. అందుకే కలాంజీ ఆయిల్ వల్ల తిల్ ఆయిల్ వల్ల మనకి చాలా మటుకు పెయిన్స్ ఏమైనా ఉంటే అది రాసుకుంటాము. అలా అప్లై చేయడమే కాకుండా మనం ఇలా తింటే మనకి జాయింట్ పెయిన్స్ ఎస్పెషల్లీ అవి తగ్గుతాయి అనమాట. ఇన్నర్ గా తీసుకుంటే కూడా మనకి అవి తగ్గుతాయి. అందుకని నువ్వులు తినమని చెప్తూ ఉంటాము. పాజిటివ్ ఉమెన్ కానీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కానీ ఒక తీసుకుని కానీ కొంచెం కానీ అలా తీసుకుంటూ ఉంటే మనకి బెటర్ అనమాట. వెయిట్ లాస్ కూడా ఒకవేళ తినాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా అలా బ్రౌన్ రైస్ ఏదైనా మంచిగా హెల్దీగా చేసుకోవాలనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. లిమిటెడ్ క్వాంటిటీ చక్కగా తీసుకుంటే. అండ్ మనము ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ విత్ రోస్టెడ్ క్యారెట్ అన్న. రోస్టెడ్ అంటే మనం పెనం మీదే చేసుకోకర్లేదు. ఎందుకంటే సాలడ్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం బేక్ చేసుకున్నాం కానీ లేకపోతే జస్ట్ స్టీమ్ లో కుక్ చేయడం కానీ ఫ్యూ సెకండ్స్ చేస్తేనే మనకి సాలడ్ అనే పేరుకి మనకి ఆ వాల్యూ అనమాట. సో అందుకని మనం అలానే బేక్ చేసుకున్నాం, పాలక్ వేసి క్యారెట్ వేసి అదంతా. సో ఓవరాల్ గా నాకు ఆ కప్ చూస్తుంటే వైటమిన్ ఏ అనే కనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో అంత రిచ్ వైటమిన్ ఏ ఉన్నాయి. మనకి క్యారెట్ సీడ్స్ లో కానీ, క్యారెట్ లో కానీ, పాలక్ లో కానీ, పుదీనాలో కానీ. అది కాకుండా మనకి పంప్కిన్ సీడ్స్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ ప్రోటీన్ కూడా ఉంది. పాలకూరలో కూడా మనకు కొంచెం ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. మిగతా ఆకుకూరలతో కంపేర్ చేస్తే పాలకూరలో కొంచెం బాగా ఉంటుంది. సో ఇవి రెండు కంపేర్ చేస్తే మనకి మంచి ప్రోటీన్, మంచి వైటమిన్ ఏ, మంచి ఫైబర్. ఇంతకన్నా ఇంకా హెల్దీగా ఇంకా వేరే రెసిపీ ఏది ఉండదు. సీరియస్లీ. సో చూసారు కదా, ఒక మంచి స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. ఇంతకన్నా మంచి రెసిపీస్ ఉండవని. అంత మంచి ఇంగ్రీడియంట్స్, అంత మంచి ప్రొసీజర్ యూజ్ చేసాము. సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీస్ మీరు ఇంట్లో మళ్ళీ చూస్తూ చక్కగా ట్రై చేయాలి అని అనుకుంటే www.youtube.com/etvlifeindia or www.facebook.com/etvlifeindia or www.twitter.com/etvlifeindia. వీటిలో చక్కగా చూడొచ్చు, ట్రై చేయొచ్చు. ఓకేనా? డోంట్ మిస్ ఈ మంచి రెసిపీస్ ని తప్పకుండా ట్రై చేయండి. ఐ థింక్ ఫ్రీక్వెంట్ గా కూడా వీటిని మనం తీసుకుంటూ ఉండొచ్చు. బ్రౌన్ రైస్ రెసిపీ అయితే మనకి లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసుకుని వెళ్ళడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని కొత్త ఐడియాస్ తో, కొత్త ఇంగ్రీడియంట్స్ తో, కొత్త రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, సీ యూ, టేక్ కేర్, స్టే హెల్దీ, బై బై.